హలో హలో పూజలు గౌరవనీయులు గుడాల సుబ్రహ్మణ్యం గారు
మరి మమ్మల్ని ఇద్దరిని దీవిస్తూ చెరుకు 100 రూపాయలు ఇచ్చున్నారు. వారిని ఒక కుటుంబాన్ని ఆ జగన్ రెండు రూపంలో ఎన్నో కళ చేసి మా బుద్ధులు ఎప్పుడు అక్కడ భారతదేశంలో పౌత్రంగా ఉండాలి. వారు కళాభివంతరాలు గుడాల సుబ్రహ్మణ్యం గారండి. నన్ను నా కళని ఆస్వాదించి నాకు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని కోరుతారు. శాగల్ వార్తలు మా పక్కిరి గారు, నా సోదరుడు, నా మిత్రుడు, ఆయన గురించి చెప్పాలంటే సరిపోలంత ఆ మహానుభావుడు మమ్మల్ని ఇద్దరు గొప్పలైతే ఏమండి 200 ఇచ్చాడు కదా, మారుతారా మీకు? అలా కాదండి, ఆ శాఖలు రమణ గారు మరి మమ్మల్ని అందరూ తెలుస్తూ 200 రూపాయలు ఇచ్చారు. వాళ్ళే ఒక కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వర్లో ఆ జగదమ్మ 2 రూపంలో చెరుకు కళ చేయాలని, మంచి నాటకాలు ఆడాలని, మన జిల్లాకి మంచి పేరు కావాలని కూడా కళలు అలాగే మన గణపతి కమిటీ వారు విజయేశ్వర గారు మరి సుఖసంగ పాత్రలు నిలుస్తూ దాదాపు 100 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఒక కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ జగదాంబ 2 రూపం నిర్ణయించి కళాభివంతరాలు. ఆయన ఉద్దేశం ఏం లేదు, అమ్మాయితో నువ్వు వాడుకో, అమ్మ నాకు అప్పుడు చెప్పాడు ఎందుకంటే అప్పుడు చెప్తారు కళాభివంతరాలు. అక్షరాలు వసంతు కృష్ణ గారు మరి మా ఇద్దరు తీరుస్తూ 200 రూపాయలు ఇచ్చారు. వారిని ఒక కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వర జగదాంబ 2 రూపాయలు ఎన్నో కళ చేసి మా భక్తులు ఎప్పుడు రాకుండా మంచి నాటకాలు ఆడగలిగి వారు కళాభివంతరాలు. ఇంకా ఎప్పుడు సెటిల్మెంటే ఏమండి చెప్పుడైతే లోపల చూసొస్తారని తెలియగా భయపడతారండి. చాలా అడ్డుపోతున్నాను పోయి పోయి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మా చెల్లి గంధం నూరమందండి. అది గంధం నూరుతూ గంధం అవునండి. చిన్న మాట చెప్పండి. ఎంతండి? మొన్ననే 12 వెళ్ళి 13 వచ్చినాయి. అందుకే అలాగే అదే ఆడపాడవచ్చు కదా, సామాన్య సందర్భంతో గంధం పగల. అవునండి. ఏమండి మీ సలహాన్ని నేను పిలుస్తానే, మీరు పిలసండి. పిలసనా అక్కడ మీరు పిలవండి. అది మీ ముద్దులు పడతారు కదా, ఒకసారి మీరు పిలవండి. పిలవండి, నేను పిలుస్తాను చూడండి.
ఎంతమంది వస్తా మేమే ఓ పని చేయండి మై చెప్పుకోండి శ్రోమని అన్నాడు ఎందుకంటే 3 గంటలా 2 మంది చేస్తాయి అదే మైకులు ఏమండి ఆడు పెట్టుకున్నారంటే ఎప్పుడు వెళ్తాడు వేస్తాడు ఎప్పుడు వెళ్తాడు చేస్తాడు మైసూరుకి కొట్టదు ఎత్తులోకి రెచ్చిపోతున్నాను ఏమండి ఎప్పుడు వెళ్తాడు వేస్తాడు ఎప్పుడు వెళ్తాడు తీస్తాడు లైట్లో ఎలా ఉన్నా మీరు చాలా అందంగా ఉన్నారు మాకు పక్కన మీరు ఎలా ఉన్నారంటే చెప్పమంటారా అందమైన మీరు ఆ పొలంలో పెడతారే నల్లటి పెడతా అలా ఉన్నారు మాట ఒకసారి అది పెడతా దేని పెడతారు అదే పెద్ద కర్ర ఉండాలి ఆ కర్రకి తగిలిస్తారన్నమాట అంటే ఆ కర్ర చాలా పెద్దదని లెక్క అయ్యో దాన్ని ఏం తెలుసండి మీ అంత నేను చెప్తాను చూడండి చెప్పండి మీరు అలా కోపడకూడదు మరి ఏంటంటున్నారు మీరు కోపించారంటే చిత్ర అటువంటి తీసుకురా ఎందుకు బావగారు అబ్బలో మీ అబ్బాయిని ఎగాదిగా చూస్తుంటారు మీకు అర్థం కావాలంటారా మరి లోపల అమ్మని పెద్ద మీ అమ్మంతా పట్టుకొస్తావా మీ
మీ అమ్మంతా పడిపోతే మేము ఇద్దరమే కాదు ఈ ఊరు మొత్తం దాంట్లోనే పడిపోతాం ఉండాలా. ఓహో బావగారు మీకు అమ్మద్దు. అయితే లోపల నా గదిలో నా బుల్లి అతను పట్టుకొస్తా. చూసావు ఇందాక ఆ డైలాగ్ చెప్పగానే మనిషి చెప్పాడు ఆ మౌత్ని ఎంత కరెక్ట్గా చేసాడు. నీ ఎంత ఉందా వాడు చూపించు ఎందుకు అలాగే అయిపోతాడు ఇక్కడ. ఈ రక్తం అంటే నా గది నిండా అద్దాలే. మన గది మన గది నిండా అద్దాలే కదా. మన గది మనదే అండి. అటో కట్టమా, పైన కట్టం, కింద? వీటంతం ఆ, వీటంతం అవును పైన అవును, కింద? కింద తాపడతావా అవునండి. చిత్ర ఓ పని చేసేస్తాను ఇవాళ ఏమిటి? కింద అద్దాలో చూసుకుని ఆ, గదిలో కిందకి మీ అక్క మీద పడిపోయి అనుకోని చచ్చిపోతాను నేను ఇవాళ. చచ్చిపోతావా? ఏడు పక్క సంధి పొద్దులు అడగడే సంధి పొద్దులు అనుకుంటే వెళ్ళిపోతాను పక్కతోటి నువ్వు ఎక్కడికి లోపలికి ఏంటన్నావు ఇప్పుడు లోపలికి ఈ పక్కకి ఆ పక్కకే కామంతో పడుకూసిపోడు ఏ పక్క ఏమో అడిగేదేమో చెప్పాలా దాన్ని విమర్శించి అలా కాదు నువ్వెక్కడికి లోపలికి నువ్వు రాకూడదు బాగున్నాడు నేను కూడా లోపలికి వస్తాను పోయి బాబాయ్ అక్కడ మూడో వాడు చుట్టుకోవడం చెప్పాలి కూడా వచ్చేస్తారంట బావగారు నేను కూడా లోపలికి వచ్చి మీతో మాత్రం నేనేం చేస్తాను తెలుసా శ్రీరంగరంగా చీకట్లో దొంగ శ్రీరంగరంగా చీకట్లో దొంగ శ్రీరంగరంగా శ్రీరంగరంగా ముందు కట్టుకుని వచ్చిన పడుని శ్రీరంగరంలో దిగదు పడు శ్రీరంగరంలో దిగదు పడు అలా చేస్తావా బాగారు నేను లోపలికి వస్తా కదా ఎదురు కూర్చుంటే మీ ఇద్దరు ఉయ్యాల పోవాలి అలా కాదు కానీ కమిటీ వాళ్ళతో చెప్పి కార్మికుల్లో చేర్పించమంటాను కామెంట్లో చదువు ఆ? రానివ్వండి. ఆ? రానివ్వండి. రాజమ్మా ఆ. ఎవడైనా చిక్కెక్కువ యబ్బా, ఏం కాదులండి. నాకు మూడో మనుషుంటే మూడు రాదండి ఓయ్! ఏమండి ఉండడు ఓయ్ ఓ పని చేయి. ఇది చేస్తా రూపాయి ఇస్తారా చెగడులు కొనుక్కో బాగారు నాకు చెగోడి వద్దండి మరి ఏమంటా లోపలికి వస్తా ఓ పని చేయి. ఐస్ క్రీమ్ కొనుక్కో
వచ్చేస్తుందా కాదండి ఆ? కాదు రాజా ఆడుకోకుండా చెప్పు. ఏపుగంటి విఘ్నేశ్వరరావు గారు, వినాయక చవితి కమిటీ గారు నన్ను ఆశీర్వదించి నా కళను ప్రోత్సహిస్తూ నాకు 200 కనిపించారని వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు ఆ భవాని మాత ఎల్లవేళలా కాచికపడని కోరుకుంటున్నాను. వీళ్ళు మీకు ఎవరు ఇచ్చేసారా? ఈ కమిటీ వారు 100 రూపాయలు చదివించారని వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు ఎల్లవేళలా కాచికపడని కోరుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి? అలా కాదు గల్లోకి వెళ్తున్నాం. కానీ గొడవలి సుబ్రహ్మణ్యం గారు నన్ను నా కళను ఆశ్రయించి 100 రూపాయలు చదివించారండి వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు ఎల్లవేళలా కాచికపడని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దాన్ని బట్టి మీ అబ్బాయి కొడుకున్నాడు. బావగారు, నేను కూడా లోపలికి వచ్చి మసలేసులు పడేసి వెలుగులు తెల్లాలి నాలో. అలా కాదు ఆ గణపతి గారు సరదాగానే ఉన్నాయి. చెప్తున్నా నా పరిస్థితి బాగోలేదు. బావగారు, ఎందుకంటే గోదావరి ఇంకా పొంగిపోతుంది. గడ్డి కొట్టేసి అచ్చం. అందుకని ఓ పని చేయి, నువ్వు చదువుకో, నేను గదిలోకి వెళ్ళిపోతా. బావగారు, నేను చదువుకోను మసలేసులు పడేసి వెలుగులు తెల్లాలి నాలో. గదిలో కొత్త ఆగలేవా? ఏం చేస్తావు వచ్చి? బావగారు, ఆ. నేను లోపలికి వచ్చి ఏం చేస్తాను తెలుసా? ఆ. మా అమ్మ చెప్పింది ఆ. చిత్ర లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు దగ్గర కూర్చొని నేర్చుకొని బయటకు రా అని చెప్పింది. ఏడు చూసి నేర్చుకోవాలా? ఆ, ఎక్కడి నుంచి వస్తావు? బావగారు మీ ఇద్దరు మధ్యలో కూర్చొని చూస్తానండి. నీ ఎక్కడ దగ్గర ఉన్నావా? ఉన్నారు. మంచం పైన ఉంటాం. నేను మొత్తం కింద ఉంటా. నువ్వు మంచం కింద ఉంటే నువ్వు ఉంటావండి. నాకు అసలు కంగారు ఎక్కువ. శబ్దాలు గుడ్డ అయిపోయి చచ్చిపోతావు. అమ్మో, చచ్చిపోతానా? అలా కాదు, నువ్వు రాకూడదు. మా చెల్లెలు చిత్ర చక్కనిదా రంగనాయకి చక్కనిదా మరి ఏమిటండి ఈ తేలమండి చేద్దామండి తొందరగా. సరే తొందరగా చేస్తాను. వస్తావా? వస్తా. అంత చెందా ఆగలేవా? గుడ్డు రక్తం అడ్డాలు వేసుకొని ఉండకే తెగ పెట్టుబడిలాడిపోతుంది. అబ్బో. ఏమండి చిత్తపడి గారు, చెప్పండి. మీకు రెస్ట్. ఆ. నేను ఫస్ట్ 10 నిమిషాలు పని వచ్చేస్తాలే. సరే, సరే. అయిపోయింది. ఒక పక్కలో సంఖ్య అడగండి ఎందుకు గదిలోకి వెళ్ళొద్దు. మా చెల్లెలు చిత్ర చక్కనదా రంగనాయకి చక్కనదా ఆ రంగనాయ్ నీ చెల్లాయి అవును ఇద్దరికి తేడా చెప్పాలా? చెప్పండి. ఆ రంగనాయకుడు ఎప్పుడో చూసా.
మీ చల్లగాని ఇప్పుడే కదా చూడు. అవును. బాగా చూసి చెప్తా నేను రోడ్డు మీద చూసి ఏంటండి, ఏం మాట్లాడారు? ఏంటి లంగా ఎత్తు లంగా ఎత్తు లంగా ఎత్తు అన్నారేంటి? లంగా ఎత్తు లంగా ఎత్తు అలా అలా ఏమన్నారు? మన పెద్దలు ఏమన్నారు? ఏమన్నారు? అమ్మాయిని చూసుకునేటప్పుడు ఆ, సరస్వతి శిల్పాలు ఉన్నారా ఓహో, మరి పార్వనంతలో కదా అందుకని అందుకని ఆ. ఏమన్నారు? చెప్తున్నానండి ఒకసారి. ఏంటండి? అందరూ చూస్తారు. ఏమండి? అందం అందం ఎక్కడ ఉంటది? అందం మాట్లాడేది. ఆ, మీ చెల్లాయి పైన లేదు ఎక్కడుంది? నీకు అంత పైన పెట్టించాడు అందం మీ చెల్లాయి కింద ఉందమ్మా చూడాలి అందమా? ఆ. ఎక్కడ ఉంటది? ఎక్కడమ్మా? ఎవరి మీరు చిత్త కొట్టేస్తున్నారు పట్టుకొని మరి బాగా నా చిన్నప్పుడు. కోపం ఇద్దరు కోసం నేను పెట్టేస్తాను దండగా బతికిపోయావు. ఆ. చెప్తున్నా. ఒకసారి వాక్ 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 బాగారు, నన్ను వాక్ చేయమన్నారా? నేను చాలా బాగా చేస్తానండి. బాబు చేస్తున్నా. అడ్డాలు బాగుండే కొట్లాన్ని పాడు చేసింది ఏంటి? మీ చెల్లాయికి ఆ, మామిడికాయలు అడుగుతుందా ఏం అడగలేదండి. చింతకాయలు అడుగుతుందా అడగలేదు. ఎవరికి ఇది వచ్చేసి ఆ, బాగా కనపడుతుంది. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు. ఆ. ఎవరో తెలుసా? ఎవరు? కౌలు పిల్లలు. అబ్బో, వాళ్ళు ఏమంటున్నారంటే ఏమంటున్నారు? ఇద్దరు అడుగుతాయి వాళ్ళిద్దరే కదండి. ఇద్దరు కాదా ఇద్దరు చిన్నోళ్ళ ఒకడు పెద్దోడు ఎక్కడ? ముగ్గురండి ఇద్దరా? చిన్నోళ్ళతో ఆడుకో పర్వాలేదు పెద్దోళ్ళతో కలిపి రౌడీ నా మాట తెలుసుకోలేదు ఏమోనండి చాలా బాగా పెట్టారు ఎలా పెంచుతుంటారు? ఎందుకంటే వాకంటే నడుస్తుందా నడవాలా? మా నడుస్తుంది. తప్పుకోండి. షెడ్లు చూసుకుంటారు మీరేనా నామమ్మ చెప్పారు? మనకంటే అలాగే జమ్ము జమ్ము నడవాలి జుమ్ జుమ్ నడవాలా? అలాగే. బావగారు, మీరు నడవని చెప్పారు. మేమైనా కూడా బడికి పోలేదు, పలక పట్టుకోలేదు, పలకతో రాయలేదు. బావగారండి, మాకు ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థం అవుతుంది. ఇంగ్లీష్లో దండ పెట్టాలి ఎప్పుడు. చెయ్యి పెట్టాలి ఎప్పుడు. ఎందుకో తెలుసా? బావగారు, మేము పక్కలో అందుకని రాదు ఇంగ్లీష్. మీరు మీరు నచ్చించండి. ఎక్కడికి కాన్వెంట్ వెళ్ళిపోతున్నారు? మళ్ళీ వచ్చాము ఏమండి గిరీశ్వర గారు మరి చూపించిన పాత్రని బాగా ఆడించమని 100 రూపాయలు ఇచ్చారు వారి వారి కుటుంబాన్ని ఆ దుర్గమ్మ గారు తెలియదు 2 రూపాయలు నిన్న ఇచ్చి మంచి ఆరోగ్యంగా ఉండాలని అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోమని వాళ్ళ కళాబంధులు ఏమండి, నేను ఇక్కడ ఉండగా కాన్వెంట్ కలిసి వెళ్ళిపోతున్నానండి. అలాగే అపార్థం చేసుకున్నారా ఏ? మీరున్నారా ఆ, సూపర్ మార్కెట్ ఆహా, విజయవాడ ఆ, రాజమండ్రి ఆ, విశాఖపట్నం ఆ. మీ సెలవు ఎంత మంచిదే.
చేసే విధానం అంట ఆ, త్యాగంలో కూడా ఆలోచన నుంచి కూడా పాపం అంట ఆ, మరి ఆ. మీ అమ్మ గూడ్స్ మూడు బళ్ళు ఉన్నాయి. అది కూడా ఒకటి పట్టుకుంటాను ఒకటి ముట్టేస్తాను. ఎర్రజెండా, పచ్చజెండా వాడతానన్నమాట. సరే, సరే. ఎట్లా చెప్పంటారా? చెప్పండి. ఆ దగ్గర మీ చిత్రకోలు కొనుక్కోలేదు మరి మీరెందుకు దానికి 2-3 సార్లు వెళ్ళారు? గడ్డు బుద్ధి తిని ఎప్పుడెల్లా చెప్పుకుంటా ఏం చేస్తున్నానే? మీ మర్యాద కూడా పడుకోవడం దానికి ఏం తెలుసండి మర్యాద కోసం? అయ్యో ఏమండి, మీరు చాలా సేపు అయింది కదా. అయ్యో మర్యాద చేయడమే మర్చిపోయాను. ఆ, మర్యాద కోసం దానికే తెలుసా ఎలా రంగమ్మ, మంగమ్మ, రంగమ్మ, మంగమ్మ, రంగమ్మ, అబ్బా, పీడబడి కాలు పోలు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాయి. ఆ బొంగరాలు చూడండి ఎలా చూసుకుంటున్నాడో. ఆ వ్యాయానికే తెలియకుండా మా అమ్మ భోజనానికి వెళ్ళిపోతే పాపం ఆయన ఏం చేస్తాడు? ఏమండి? అబ్బా, ఉంగరం ఎంత బాగున్నాయి. ఏమండి, వీటి పేర్లేంటి? ఏమండి చాలా కరెక్ట్లీ రాళ్ళండి. ఆహా, ఇది రవ్వ, ఆ, ఇది కొంపు. కొప్ప. ఆ, కొప్ప ఏంటండి? కొప్పు. ఏంటండి ఇది రవ్వ, ఆ, రవ్వ. ఇది కొంపు. అబ్బబ్బా, కొప్పు కదండి, కెంపు. కొంపువా? ఆ. ఏమండి ఆ. ఇంగ్లీష్ అక్షరాలు అలా జారిపోతుంటాయి. ఓహో, జారిపోతాయా? బాగానే చూసారా? అబ్బా, ఏమండి, ఆ? ఇది ఏమంటారు? ఆ? ఇదేమని కొంపు? ఆ? ఆ. ఏమండి, ఈ పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. వంకాయలు ఇస్తారా? పెట్టుకొని ఇచ్చేస్తాను మళ్ళీ. ఏం పచ్చంటే మీకు ఇష్టమా? నాకైతే చూసారా మన ఇద్దరు ఆత్మీయాలు ఎలా కలిగిపోతున్నాయో? ఒక్కసారి ఇవ్వరా? కుటుంబంటారా? ఆ. ఇచ్చేస్తారా నాకు మళ్ళీ? మళ్ళీ వెంటనే ఇచ్చేస్తానండి. వెంటనే ఇచ్చారు. వెంటనే ఇచ్చేస్తాను. అయితే పట్టండి. ఆ? అబ్బా, ఏంటండి ఇంత గట్టిగా పెట్టారు? ఏమండి? ఏమండి ఆ, ఆయన చేసిందండి బాబు. అబ్బా, మరి పెట్టేటప్పుడు మీరు కనిపేశారుగా. ఆహా. ఏమండి, ఇది ఒకటి నాకు అసలు బాగాలేదండి. ఒకటి బాగోలేదు. ఆ. ఒకటి బాగా ఇంటికాడ పట్టేది అవి ఇక్కడ ఎందుకు ఏడుతారు? అవి కొడిగారా? మళ్ళీ ఏమంటారా? అయితే కానీ పచ్చకుంటే పిల్ల
నాయే ఆ రెండు నేను పెట్టాను. ఏది మీరు పెట్టేయి. మొదట కొద్దిగా ఇబ్బంది పడ్డాం కానీ నిజంగా రెండో నీకు తెలియకుండా పెట్టాలని పెట్టాను. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఏమండి చిన్న మాట ఇలాగ అనకండి అరిగిపోతాయి. అవి బాబాయ్ ఏమండి ఏమండి చిన్న మాట అలా కాదు. ఏమండి చింతామణి గారు ఉంగరాలు రెండు పెట్టా కదా దిక్కుడు చూస్తుందండి నమ్మ కొడుకులు మాట. ఎవరండి ఎవరండి మీరు? మా కొడుకులు మాట పలువురు మంది పెట్టండి మాట. ఏమండి ఓసారి ఎలా చూడండి. ఇది ఉంగరాలు ఇచ్చాడు కూర్చొని వచ్చాడా కొడుకులు మాడా ఇలాగైపోయిందా నా బతుకు వద్దు కూతురు చూసేవాళ్ళ అంటే కొన్ని పెట్టినప్పుడు అన్నాడు పెట్టకన్నయ్యా చెప్పాలి కదా. దరిద్రం ఉండా కొడుకు ఎప్పుడు నీ వల్ల పర్వాలేదు. ఏమండి నేను చూపించింది ఓహో మీరండి. గ్యాప్ వచ్చిందండి. ఈ గ్యాప్ లోనే మనం ఉపాయం చేసుకోవాలి. ఏమండి ఏమండి ఎంత బాగున్నాయి చూడండి. మీ అమ్మ ఏమన్నా అంతా మర్చిపోయండి. మా అమ్మ అమ్మమ్మని మన ఇంటికి అబ్బాయి కుబేరుడు. ఏమండి అమ్మ మణి మణి మన ఇంటికి కోటీశ్వరుడు వస్తాడు. అవును మన ఇంటికి మంచి కోటీశ్వరులు వస్తారు. ఎంతో ఎంతో మంచివాడు. ఈ చేతికి వెముక లేని మనిషి. చూసుకుంటాను చూసుకోండి. లేదు కదండి అమ్మా. ఆయన ఏమి ఇచ్చినా సరే వెనక్కి తీసుకునే ఆచారం మన వంశంలోనే లేదు అని చెప్పి చిన్న మాట చెప్పండి. ఒంట్లో బాగోలేదండి. ఏమోనండి అప్పుడప్పుడు జబ్బు ఏమండి మీరు కావాలంటే చేతితో పట్టుకుని చూడండి. అది చెయ్యాలి. ఏమండి ఎంత బాగున్నాయి చూడండి. అవి భరించేయండి. ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ ఆనంద సమయంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలం వద్దండి బాబు. ఏమండి ఒకసారి వేసుకుంటూ గుండు డెక్కటి ఉక్కుని ఏం బకెట్ అది? ఎక్కడ బకెట్ అనుకుంటున్నారు? బావి దగ్గర బకెట్ ఏ బకెట్ అండి? డ్యాన్స్ రాజమండ్రిలో దొరుకుతుంది. అది రకమైన చెట్టు. అది లేదు కానీ మా అమ్మ దగ్గర దానికి దాండి ఉందా? అదేంటది? అది చెట్టే. అది లేదండి. అది మొన్న అయిపోయిందా? ఇది నిన్న అయిపోయింది. తెలియగలుగుతాను అన్నీ అయిపోకొచ్చారండి. అది ఏం రాస్తారా? మా అమ్మ దగ్గర గమ్ముంది చేస్తాను. మీ అమ్మ గొప్పతో రాస్తే ఏమన్నా ఉందా? కూడొద్దంటే ఇంకా అలాంటివి వద్దమ్మా. సరే అయితే నా దగ్గర గంధం ఉందా, పూసుకుంటారా? చేతో 15 రాసేయండి. సరే రండి.